ఫ్రెండ్స్, మీరు గనక ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ నేను కొన్ని చూపించాను చూడండి. టీక్యూడబ్ల్యూఎల్, జీఎన్డబ్ల్యూఎల్, ఆర్ఎల్డబ్ల్యూఎల్, పీక్యూడబ్ల్యూఎల్, అట్లాగే ఎన్ఓఎస్బి, ఇటువంటివి మీకు కొన్ని లెటర్స్ వస్తుంటాయండి. వీటికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి, వీటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, ఏ కోటాలో మనకి టికెట్ బుక్ అయితే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తానండి. కాబట్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చాలామంది ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ టిప్స్ యూజ్ అవుతాయండి. కాబట్టి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, నా ఛానల్లో ట్రైన్ టికెట్కి సంబంధించి నేను చేసిన వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయండి, అందుకనే ఇది కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈ వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి జీఎన్డబ్ల్యూఎల్, అట్లాగే ఆర్ఎల్డబ్ల్యూఎల్, టీక్యూడబ్ల్యూఎల్, పీక్యూడబ్ల్యూఎల్, ఎన్ఓఎస్బి, ఇలా వీటికి సంబంధించి నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జీఎన్డబ్ల్యూఎల్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి జనరల్ వెయిటింగ్ లిస్ట్ అండి. ఈ జనరల్ వెయిటింగ్ లిస్ట్ ఎలా వస్తుందంటే, మీరు ట్రైన్ బయలుదేరేటటువంటి ఫస్ట్ ప్లేసు లేదా దాని తర్వాత ఉండేటటువంటి 1 or 2 డెస్టినేషన్స్ నుంచి లాస్ట్ స్టాప్ వరకు లేదా దానికి ముందు ఉన్నటువంటి 1 or 2 డెస్టినేషన్స్ వరకు కనుక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి స్టేషన్స్ మధ్యలో మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే కనుక మీకు ఈ జనరల్ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై టు అహ్మదాబాద్ మధ్యలో నడిచేటటువంటి ట్రైన్ నవజీవన్ ఎక్స్ప్రెస్, ఐ థింక్ దీని నెంబర్ 12656 అయి ఉంటుందండి. అంటే ఇక్కడ చెన్నై నుంచి లేదా చెన్నై కానివ్వండి, చెన్నైకి ముందు ఉన్నటువంటి ఎగ్మోరు లేదా దానికి ముందు ఉన్నటువంటి చిన్న చిన్న స్టేషన్స్ నుంచి మీరు బుక్ చేసుకుని డైరెక్ట్గా అహ్మదాబాదు లేదా దానికి ముందు ఉన్నటువంటి ఆనంద్, కొంచెం ఆ ముందు ఉన్నటువంటి కొంచెం చిన్న చిన్న స్టేషన్స్ వరకు, అంటే లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు వెయిటింగ్ లిస్ట్ వస్తే కనుక అది జనరల్ వెయిటింగ్ లిస్ట్ అవుతుందండి. ఓకే, అంటే ఎక్కువ డిస్టెన్స్ మధ్యలో మీరు కనుక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే అది జనరల్ వెయిటింగ్ లిస్ట్ కోటాలోకి వస్తుంది. ఓకే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు కనుక ఏదన్నా జనరల్ వెయిటింగ్ లిస్ట్లో బుక్ చేసుకున్నప్పుడు మీ వెయిటింగ్ లిస్ట్ కనుక 50 అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, అది కనీసం నెలన్నర ముందు బుక్ చేసుకుంటే కనుక కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అదే ఒక వారం ముందు బుక్ చేసుకుని 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనుక కొంచెం 50-50 ఉంటాయండి. అదే ఏ వెయిటింగ్ లిస్ట్ 200-300 కూడా చూపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అట్లా ఉంటే మాత్రం మీకు కన్ఫామ్ అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం 50-50 ఉంటాయి. కాకపోతే ఈ జనరల్ వెయిటింగ్ లిస్ట్లో కనుక మీకు టికెట్ వస్తే దాదాపుగా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇలా కన్ఫామ్ అవుతుందో భాగంగా మీ యొక్క వెయిటింగ్ లిస్ట్ తగ్గుతూ వచ్చి ఆర్ఏసీలోకి వెళ్తుంది, ఆర్ఏసీ నుంచి కన్ఫామ్లోకి వెళ్తుంది అనమాట. సాధారణంగా ఈ జనరల్ వెయిటింగ్ లిస్ట్లో కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు దగ్గర 70-80% ఉంటాయండి. అంటే ఎక్కువ అవకాశం ఉంటుందండి టికెట్ కన్ఫామ్ అవ్వడానికి. కాబట్టి మీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం జీఎన్డబ్ల్యూఎల్ అని వస్తే కనుక మీరు మ్యాక్సిమం మీరు ఆరాంగా మీ టికెట్ కన్ఫామ్ అవుతుందని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోండి. కాకపోతే ముందే చెప్తున్నాను కదండి, ఒక వారం ముందు కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక అక్కడ వెయిటింగ్ లిస్ట్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం కన్ఫామ్ అవ్వచ్చు 50-50. అదే ఒక 50 ఆ పైన వస్తుందంటే మాత్రం కొంచెం ఆలోచించండి. బెటర్ మీరు అప్పుడు తత్కాలికి వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నది నా ఉద్దేశం. అయితే కొంతమంది 2-3 రోజుల ముందు కూడా బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నా కానివ్వండి టీసీని ఏదో విధంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక అది వాళ్ళ పర్సనల్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎల్డబ్ల్యూఎల్ అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అండి. ఈ రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అంటే దూరంగా ఉండేటటువంటి స్టేషన్ మధ్యలో, అంటే కొన్ని స్టేషన్స్ బాగా లాంగ్ ఉంటాయండి. అంటే లాంగ్ అంటే ఇక స్టార్టింగ్ పాయింట్ సెకండ్ పాయింట్ అలా కాదండి, ఒక స్టేషన్కి ఇంకో స్టేషన్కి మధ్యలో దూరంగా ఉండేటటువంటి, అంటే మారుమూల విసిరివేయబడ్డేటటువంటి ప్రాంతాలలాగా ఉంటాయి చూడండి. అటువంటి రిమోట్ లొకేషన్స్లో వాటి మధ్యలో కనుక మీరు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు నూజివీడు తీసుకుందామండి. నూజివీడు అయినా కానివ్వండి, పేరుకి మాకు హనుమాన్ జంక్షన్లో రైల్వే స్టేషన్ ఉందండి. అంటే దగ్గర ఒక 15-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అది ఒక రకంగా రిమోట్ లొకేషన్ అనాలి. అదే మేము ఆ నూజివీడు నుంచి వైజాగ్ కనుక టికెట్ బుక్ చేసుకుంటే మాకు ఆర్ఎల్డబ్ల్యూఎల్ అని పడుద్దండి, అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఏలూరుకి కూడా కొంచెం ఇది దూరంగా ఉంటుంది కాబట్టి ఇది ఆర్ఎల్డబ్ల్యూఎల్ అనే స్టేషన్ కోటాలో వస్తుంది అనమాట. అయితే ఈ ఆర్ఎల్డబ్ల్యూఎల్ కోటా కింద కనుక మీరు బుక్ చేసుకుంటే కనుక టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం తక్కువ ఉంటాయని చెప్తానండి. మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ 10కి మించకుండా చూసుకోనండి. 10 కనుక దాటితే కనుక కన్ఫామ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఒకవేళ ఒక నెల ముందు కనుక బుక్ చేసుకున్నప్పుడు 10 ఆ లోపు లేదా 10-20 మధ్యలో 10-30 మధ్యలో ఉంటే కనుక
కొంచెం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, కాబట్టి వెయిటింగ్ లిస్ట్ RLWL అని రాకుండా చూసుకోండి. RLWL రావటం రాకపోవటం అనేది మన చేతిలో లేదనుకోండి. కాబట్టి వెయిటింగ్ లిస్ట్ RLWL అనేవి లేని వాటికి మ్యాక్సిమం ట్రై చేయండి. అఫ్కోర్స్ ఇక తప్పదు అనుకుంటే ఇలాగే ట్రావెల్ చేసేయండి, లేదా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకోవటం బెటర్. ఇక నెక్స్ట్ వచ్చేసి RLGN. ఇంతకుముందు RLWL అన్నాను కదండి, ఇది కూడా దానికి లాగనమాట. రిమోట్ లొకేషన్ జనరల్ వెయిటింగ్ లిస్ట్ అండి. ఇది కూడా సేమ్ ముందు ఉన్నటువంటి RLWLకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైప్లోనే ఉంటుందన్నమాట. సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే టికెట్ RACలోకి వచ్చి తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. ఇందాక ఉన్నటువంటి RLWL అయితే డైరెక్ట్గా వెయిటింగ్ లిస్ట్లోంచి కన్ఫర్మ్లోకి వెళ్తుంది అనమాట. అంతే తేడా. రెండు కూడా సేమేనండి. టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువే అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి PQWL అండి, అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అండి. మీరు బయలుదేరేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉండే స్టేషన్స్కి వాటికి కనుక మీరు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ టు హైదరాబాద్ ఉందండి. వైజాగ్ టు హైదరాబాద్ అంటే మధ్యలో ఏలూరు టు విజయవాడ, లేదా గుడివాడ టు విజయవాడ, లేదా సామర్లకోట టు విజయవాడ, ఇలాంటి ఇది మిడిల్లో ఉండేటటువంటి స్టేషన్స్ కదండి. ఈ స్టేషన్స్లో మీరు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే కనుక PQWL అనేటటువంటి కోటాలో మీకు బుక్ అవుతుందన్నమాట. అయితే ఈ PQWLలో మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ నుంచి డైరెక్ట్గా కన్ఫర్మ్ టికెట్లోకి వెళ్ళిపోద్దండి, RACలోకి వెళ్ళదండి. వారం ముందు ఇట్లా ఈ కోటాలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం వస్తే కనుక మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ 10-15 లోపు ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఉంటే కనుక టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో మీరు తత్కాల్కి వెళ్ళిపోతే బెటర్ అన్నది నా ఒపీనియన్. ఇంకోటి వచ్చేసి RSWL, దట్ మీన్స్ రోడ్ సైడ్ వెయిటింగ్ లిస్ట్. అంటే మీరు ఏ స్టేషన్ నుంచి అయితే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ స్టేషన్ కనుక హైవే పక్కన కానీ లేదా జనరల్గా ఉండే రోడ్డు పక్కన కానీ ఉంటే కనుక అది RSWL కోటాలో వస్తుందండి. ఇందులో కూడా RAC ఉండదండి, డైరెక్ట్గా వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ టికెట్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ముందు చెప్పిన వాటికి లాగానే ఇందులో కూడా వెయిటింగ్ లిస్ట్ మినిమం 10-15 మధ్యలో ఉండేలా చూసుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక నెల ముందు బుక్ చేస్తే కన్ఫర్మ్ అవుద్ది కానివ్వండి, వారం ముందు లేదా 10 రోజుల ముందు బుక్ చేసేసి వెయిటింగ్ లిస్ట్ 30 అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి RQWL, అంటే రిక్వెస్ట్ వెయిటింగ్ లిస్ట్ అండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి మిడిల్ స్టేషన్ అంటే ఇంటర్మీడియట్ స్టేషన్ వరకు, లేదా ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి ఎండింగ్ పాయింట్, లేదా దానికి ముందు ఉన్నటువంటి 1 or 2 స్టేషన్స్ వరకు కనుక ఇలా ఈ టైప్లో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే, ఉదాహరణకి తీసుకుంటే విజయవాడ టు హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకుంటే మ్యాక్సిమం మధ్యలో జంక్షన్ వచ్చేసి కాజీపేట జంక్షన్ అంటారు. అంటే అది ఇంటర్మీడియట్ జంక్షన్ అవుద్ది, అంటే మిడిల్ జంక్షన్ అవుద్ది. అంటే విజయవాడ నుంచి కాజీపేట వరకు బుక్ చేసుకున్నా, లేదా కాజీపేట టు సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ బుక్ చేసుకున్నా కానివ్వండి, మీకు ఎక్కువగా RQWL అనేటటువంటి కోటాలో టికెట్స్ బుక్ అయ్యే అవకాశం ఉంది. అంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చినప్పుడు ఈ RQWL వచ్చేటటువంటి అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయండి. ఇందులో కూడా టికెట్ వెయిటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత RACలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా కన్ఫామ్లోకి వెళ్ళిపోతుందండి. అయితే ఇది కూడా వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫామ్కి వెళ్ళేటటువంటి అవకాశాలు మ్యాక్సిమం తక్కువ అని చెప్తానండి. ఎప్పుడైనా 1 month ముందు కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటేనే టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు ఒక వారం లేదా 10 రోజుల ముందు కనుక టికెట్ బుక్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం వెయిటింగ్ లిస్టు 5 లోపు ఉంటే బెటర్ అండి, కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా 10 ఉన్నా కొంచెం ఇంకా మ్యాక్సిమం అటు ఇటు హార్డ్లీ మ్యాక్సిమం మీకు 5 అయితే దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. 10 అయితే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. అట్లాగే ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ని రెఫర్ చేసి ప్రజెంట్ మనకి ఏదైతే ఉపయోగపడుతుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి రూల్స్ ప్రకారం అన్నిటినీ అనాలిసిస్ చేసి చెప్తున్నానండి. ఒక్కోసారి ఈ రూల్స్ చేంజ్ అయితే కనుక ఈ అనాలిటిక్స్ అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మ్యాక్సిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి దాదాపు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి TQWL, అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్ అండి. ఇది తెలిసిందే కదండి, తత్కాల్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీకు వెయిటింగ్ లిస్ట్ వస్తుందండి. వెయిటింగ్ లిస్ట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం కన్ఫామ్ అయ్యే అవకాశాలు అయితే దాదాపుగా ఉండవండి. ఒకవేళ కన్ఫామ్ అయింది అంటే ముందు వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కొంచెం తగ్గిన ఎక్స్ట్రా బోగీలు కనుక ఏమన్నా యాడ్ చేస్తే మీకు ఈ యొక్క తత్కాల్ కోటాకు సంబంధించి అనేది ముందుకు వెళ్తుంది అనమాట, కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే కాదండి, ఇంతకుముందు చెప్పినటువంటి RLWL లేదంటే PQWL ఈ కోటాలో కూడా మీకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఎక్స్ట్రా బోగీలు యాడ్ చేస్తే మీ టికెట్స్ మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా వాళ్ళ లాభమే చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా బోగీల విషయంలో AC కోచ్లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి
మ్యాక్సిమం టు మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ వేరే ఏసీ బోగీలు ఏవి అందుబాటులో లేకపోతే స్లీపర్ కోచ్లను కూడా యాడ్ చేస్తారనుకోండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం రైల్వే ఎప్పుడు తన లాభాలే చూసుకుంటుంది కాబట్టి ఇట్లాంటిటువంటి ఎక్స్ట్రా బోగీలు యాడ్ చేసేటప్పుడు ఏసీ కోచ్లకి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓఎస్బి, దట్ మీన్స్ నో సీట్ బెర్త్. ఒకవేళ మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీలో 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి టికెట్ బుక్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తే కనుక మీకు హాఫ్ టికెట్ ఛార్జ్ పడుతుంది. అంటే అయితే వాళ్ళకి బర్త్ కానీ సీట్ కానీ ఏమి అలాట్ చేయరండి. మీరు జస్ట్ మీ బెర్త్లోనే వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాకపోతే హాఫ్ ప్రైజ్ వాళ్ళకి అలాట్ చేస్తారు. ఇక లాస్ట్ వచ్చేసి ఆర్ఏసి అంటే రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ అండి. ఈ రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ అన్న కోటాలో కనుక మీకు టికెట్ బుక్ అయితే కనుక ఖచ్చితంగా మీకు సీటు లేదా బర్త్ చూపిస్తారండి. ఒక్కోసారి స్లీపర్ కోటాలో ఈ ఆర్ఏసీ కనుక వస్తే కనుక ఒకే బెర్త్ ఇద్దరికి అలాట్ చేసే ప్రాబ్లం కూడా ఉంది. కాకపోతే ఖచ్చితంగా మీకు ఒక సీటు మాత్రం చూపిస్తారు, ఒక ప్లేస్ చూపిస్తారు. మరి జనరల్ టికెట్లో వెళ్తున్నట్టుగా మీకు ఇబ్బంది అయితే కలగదు. అయితే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటేనండి, లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనం ఒక 24 అవర్స్ 30 అవర్స్ 48 అవర్స్ జర్నీ చేసేటప్పుడు ఆర్ఏసీలో మనం టికెట్ బుక్ చేసుకుని ఒకే బెర్త్ ఇద్దరికి కనుక అలాట్ చేస్తే అంతకు మించిన నరకం ఇంకోటి ఉండదు. ఒకవేళ ఇద్దరు బక్కగానే ఉంటే ప్రాబ్లం లేదు, ఒకళ్ళు బక్క ఒకళ్ళు లావు లేదా ఇద్దరు లావుగా ఉంటే కనుక మామూలు టార్చర్ కదండి. నేను ఒకసారి అలాగే ఢిల్లీ వెళ్తున్నప్పుడు నాకు విజయవాడ నుంచి ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆర్ఏసీలో బుక్ అయిందనమాట. అమ్మాయి ఆర్ఏసీ వచ్చిందిలే, నాకు కన్ఫామ్గా బెర్త్ ఏదో అలాట్ చేస్తారనుకున్నాను కానీ ఒకే బెర్త్ ఇద్దరికి ఇచ్చారన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ ఢిల్లీ వరకు కూడా 44 అవర్స్ పాటు మేము అలాగే ఇరుక్కుంటూ అలాగే వెళ్ళాల్సి వచ్చింది. లక్కీగా ఇద్దరం కొంచెం బక్కగానే ఉన్నాం కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాం కానీ అండి, సైడ్ లోయర్ బర్త్ ఇచ్చారన్నమాట. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాకపోతే జనరల్ బోగీలో ఏలాడుతూ ప్రయాణం చేసే దాంతో పోల్చుకుంటే ఈ ఆర్ఏసీ అనేది చాలా బెస్ట్. ఓవరాల్గా రైల్వే టికెట్స్ వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.